వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో అధికార పార్టీ నాయకులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని భాజపా నాయకులు ధ్వజమెత్తారు. స్థానిక వైకాపా నేతల అండతో టిప్పర్లలో అక్రమంగా మట్టిని తరలించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు. మట్టి కొండలను పిండి చేస్తుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుందని నాయకులు ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. మట్టి మాఫియా రాజ్యం వెళ్తున్నా కూడా ఇక్కడ అధికారులు గాని ఇక్కడ ప్రజాప్రతినిధులు గాని ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. మైనింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక డైరెక్టర్, అదే విధంగా వైసీపీకి సంబంధించిన ఒక మట్టి మహారాణి ఇద్దరు కూడా ఈ రోజు మట్టిని యథేచ్ఛగా అక్రమంగా తరలించి మట్టి కొండలను అనకొండల్లాగా ఈ రోజు దాన్ని దోచుకున్న విధానం, వందల కోట్ల రూపాయలు గడించిన వైనాన్ని మనం చూస్తున్నాం. రెవెన్యూ అధికారులు గాని మైనింగ్ అధికారులు గాని కళ్ళు మూసుకొని ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తా ఉంది. ఈ మట్టి అనకొండలను మింగిన ఈ దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి. వారు దోచుకున్న ఈ సొమ్ముకు కప్పం కట్టించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. 5 సంవత్సరాల కాలంలో వీళ్ళ ఇష్టానుసారంగా మట్టిని కోరుకుంటూ అక్రమార్జనకు పాల్పడమే కాకుండా అక్కడికి వచ్చినటువంటి రైతులను కూడా బెదిరించి వనరులను దోచుకొని దాచుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తా ఉంది. అలాగే ఎంఆర్ఓ గారు కావచ్చు, ఈ మైనింగ్ అధికారులు కావచ్చు, మీరు ఏం చేస్తున్నారు, మీరు తీసుకునే చర్యలు ఏంటని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. మట్టి ముతోలే మాఫియాకు 1 హెక్టార్కు అనుమతి ఉంటే దాదాపుగా 300 ఎకరాలలో ఉన్నటువంటి ఈ యొక్క సంపదను మీరందరూ తరలించి మీరు కోట్ల రూపాయలు గడించి భావి తరాలకు మీరు ఇచ్చే సందేశం ఇదేనా అని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది.